హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకసారి తెలుగు పేపర్ అయితే చూద్దాము ఎలా వచ్చిందో. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్లో ఇప్పటి నుంచి వీడియోస్ అనేవి టెలికాస్ట్ అయితే అవుతాయి. ఇంకా ఎగ్జామ్ అనేది దగ్గరలో ఉంది. ఫస్ట్ బిట్ అండి, ఒక పద్యం ఇచ్చి పద్యానికి సంబంధించిన క్వశ్చన్ అయితే అడుగుతాడు. పై పద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదని చెప్పాడు. పద్యం నేను చదవట్లేదండి, పద్యం ఒకసారి మీరు స్కిప్ చేసుకొని చూడండి. పై పద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదని చెప్పాడు. ఆచార్యునకెదిరింపకు బ్రోచిన ధ్వర నింద చేయబోకుడు కార్యాలోచనము లొంటి జేయకు మాచారము విడువ బోకువయ్య కుమార. పై పద్యంలో కవి ఎవరిని నిందించకూడదని చెప్పాడంటే ఆచార్యుణ్ణి, గురువుని. ఆచార్యున కెందింపకు, నిందించవద్దని చెప్పింది ఆచార్యుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ కుమార శతకకర్త ఎవరు అనేసి ఇచ్చాడు. డైరెక్ట్ బిట్టండి. కుమార శతకకర్త వచ్చేసి పక్కి వెంకట నరసింహ. కుమార శతకకర్త వచ్చేసి పక్కి వెంకట నరసింహ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ గద్యం ఇచ్చి గద్యానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఇక్కడ తెలుగు భాషలో సాహిత్యంలో ప్రజల నాలుకపై కొలువున్న కవి వేమన ప్రజాకవి. గత 5 శతాబ్దాలకి పైగా మన తెలుగువారి పద్యకీర్తి బావుటాను ప్రపంచవ్యాప్తంగా ఎగరవేస్తున్నారు. కానీ తెలుగువారమైన మనం మాత్రం ఆ కీర్తి పథకాన్ని భుజాన ధరించుకోవడానికి సిగ్గుపడుతున్నాం. సిపి బ్రౌన్ అనే సాహితీవేత్త వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువాదం చేశారు. ఈయన 16వ శతాబ్దపు వాడని క్యాంబెల్ అనే ప్రఖ్యాత సాహితీవేత్త అభిప్రాయం. వేమన పద్యాలను తెలుగులో నుండి ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు? ఇక్కడ డైరెక్ట్ బిట్టండి. అనువదించింది ఎవరు అంటే మనకు వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించింది సిపి బ్రౌన్ అనే సాహితీవేత్త వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువాదం చేశాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 16వ శతాబ్దం వాడని బావుట అంటే ఏంటి? కోట, జెండా, బుడగ, కాగితం. బావుట అంటే జెండా, బావుట ఎగరేస్తామంటారు కదా, జెండా అనేసి అర్థం. బావుట అంటే మీనింగ్ జెండా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ హితోక్తి శతకం రచించిన కవి. హితోక్తి శతకం రచించిన కవి వచ్చేసి గద్దల సామ్యుల్. హితోక్తి శతకం రచించిన కవి గద్దల సామ్యుల్. ఎలమి అను పదానికి అర్థము. ఎలమి అనే పదానికి అర్థం జ్ఞానం, చెలిమి, సంతోషం, భూమి. ఎలమి అనే పదానికి అర్థం వచ్చేసి సంతోషం అనేసి అర్థం. సంతోషం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ దిటవు పర్యాయ పదాలు. దిటవు అనే పదానికి పర్యాయ పదాలు శోకం, ఏడుపు, దుగ్ధం, పాలు, ధైర్యం, శక్తి, పల్లము, లోతు. దిటవు అనే పదానికి పర్యాయ పదాలు వచ్చేసి ధైర్యము, శక్తి. ధైర్యము, శక్తి దేనికి పర్యాయ పదాలు అంటే దిటవు అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ వితం పదానికి ప్రకృతి. వితం అనేది వికృతి, దానికి ప్రకృతి పదము ఏంటి అనేసి అడిగాడు. వీతం, విత్తం, వివిధం, విధం. వితం అనే పదానికి ప్రకృతి పదం వచ్చేసి విధం. విధానికి వికృతి పదం అడిగితే వితం. ఇది ప్రకృతి, ఇది వికృతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి ప్రకృతి పదం విధం. నెక్స్ట్ చైతన్యం పదానికి నానార్థాలు రాయండి అంటే 2 వేరు అర్థాలు వచ్చేదాన్ని రాయండి అన్నాడు. తెలివి, ప్రాణం, సంతోషం, సౌఖ్యం, యజ్ఞం, విష్ణువు, ఉమ్మెత్త, వసంతకాలం. చైతన్యం అనే పదానికి నానార్థాలు వచ్చేసి తెలివి, ప్రాణం. చైతన్యం అనే పదానికి నానార్థాలు తెలివి, ప్రాణం. నెక్స్ట్ క్రింది పదాలలో జాతీయాన్ని గుర్తించండి. చేతికర్ర, తలలో నాలుక, పసుపు కుంకుమ, సుడిగాలి. క్రింది వాటిలో జాతీయం ఏది అంటే తలలో నాలుక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్
పైనొక పలక కిందొక పలక పలకల నడుమ మెలికల గిలిక ఏంటది అనేది అడిగాడు. ఇదొక పొడుపు కదా. కన్ను, గొంతు, నాలుక, సూర్యచంద్రులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాలుక అండి. పైనొక పలక, పైనొకటి కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలుక. నాలుక ఎటు తిప్పిన మెలికలు మెలికలు తిరుగుతుంది కదా, మెలికల గిలుక ఏంటది అంటే నాలుక. నెక్స్ట్, రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. ఈ వాక్యంలో విశేషణం గుర్తించండి. రాము చొక్కా తొడుక్కున్నాడు అంటే రాము అనేది నామవాచకం అవుతుంది, చొక్కా అనేది నామవాచకం అవుతుంది. అంటే నెక్స్ట్ వచ్చేసి తొడుక్కున్నాడు అనేది క్రియ అవుతుంది, ఎర్రని అనేది విశేషణం అవుతుంది. రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు, ఇక్కడ విశేషణం ఏది అంటే ఎర్రని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, విద్య చేత వర్ధిల్లుము. ఈ వాక్యంలో గల విభక్తి చేతన్ అనే విభక్తి ఉందండి. చేతన్ అనే విభక్తి దేంట్లో వస్తుంది? ప్రథమాన, ద్వితీయాన, తృతీయ, చతుర్థి. ప్రథమ అనే విభక్తి చేతన్, చేన్, తోడన్, తోన్. ఏ విభక్తి అంటే తృతీయ విభక్తి. ఏ విభక్తి అంటే తృతీయ విభక్తి. విభక్తుల్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. స్త్రీలను సంబోధించే పదాలు. స్త్రీలను సంబోధించే పదాలు మహత్తులు, మహతీవాచకాలు, పుల్లింగం, నపుంసక లింగం. స్త్రీలను సంబోధించే పదాలను మహతీవాచకాలు అంటారు. మహతీవాచకాలు. కామ అనగా పూర్ణ విరామ చిహ్నం, స్వల్ప విరామ చిహ్నం, ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం. కామ అంటే స్వల్ప విరామ చిహ్నం. ఇప్పుడు ఒక సెంటెన్స్ రాసి కామ పెట్టి మళ్ళీ రాస్తే దాన్ని స్వల్ప విరామ చిహ్నం అంటారు. నెక్స్ట్, అందరూ అనే పదం దేనికి చెందింది? అది అందరూ అనేది ఏకవచనమా, బహువచనమా, ప్రశ్నార్థకమా, నిత్య ఏకవచనమా అనేది అడిగాడు. అందరూ అనే పదము బహువచనానికి చెందింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. క్రింది వాణిలో సంశ్లేషాక్షర పదం. సంశ్లేషాక్షర పదము. సంశ్లేషాక్షర పదము అంటే ఒకదానికంటే ఎక్కువ హల్లులతో వచ్చిన పదము. ఏది అంటే దస్ట్రా. సంశ్లేషాక్షరము సాకి రావత్తు, మళ్ళీ దీనికి రావత్తు. సో ఇది సంశ్లేషాక్షరం అవుతుంది. 3 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని సంశ్లేషాక్షర అంటారు. ఇది వచ్చేసి రమ్య అనేది సంయుక్తాక్షరము, దిబ్బ అనేది ద్విత్వాక్షర పదము అవుతుంది. సంశ్లేషాక్షర పదం వచ్చేసి ఆప్షన్ 4 దస్ట్రా. నెక్స్ట్, క్రింది వాణిలో సరళ పదాన్ని గుర్తించండి. క్రింది వాణిలో సరళ పదాన్ని గుర్తించండి. అద్దంకి, ద్విత్వం, సంయుక్తం, పలక. సరళ పదం అంటే దానికి ఒత్తులు పల్లులు ఏమీ లేని పదాన్ని సరళ పదం అనేసి అంటారు. సరళ పదం ఏది అంటే ఇక్కడ పలక. నెక్స్ట్, ఒకే పదం పూర్వపర పదాలుగా ఉన్నప్పుడు పరపదం. ఒకే పదము పూర్వపర పదాలుగా ఉన్నప్పుడు ఆ పరపదం అనేది ఏమవుతుంది అనేసి అడిగాడు. ఆప్షన్స్ ఆమ్రేడితం, ఆగమం, ఆదేశం, ధృతం. పూర్వపద పదాలు సేమ్ ఉన్నప్పుడు ఆ పరపదం అనేది ఆమ్రేడితం అవుతుంది. ఒకే పదము పూర్వ మరియు పర, ఇది పూర్వపదము, ఇది పరపదం, రెండు సేమ్ ఉన్నప్పుడు అది ఆమ్రేడితం అవుతుంది. నెక్స్ట్, సకలైక్యం పదంలో ఉన్న సంధి. సకలైక్యం పదంలో ఉన్న సంధి. సకల ప్లస్ ఐక్యం. సకలైక్యము వృద్ధి సంధి అండి, వృద్ధి సంధి. సకల ప్లస్ ఐక్యం, సకలైక్యం వృద్ధి సంధి. బాల్య క్రీడలు ఏ సమాస పదము? బాల్య క్రీడలు అనేది ఏ సమాస పదము అనేసి అడిగాడండి. బాల్యమునందు క్రీడలు లేదా బాల్యంలో క్రీడలు ఎప్పుడు ఆడతారు? బాల్యము. అది వచ్చేసి సప్తమి తత్పురుష సమాసము. నెక్స్ట్,
ఉత్పలమాల పద్య గణాలు. ఉత్పలమాల పద్య గణాలు ఏంటి? భరనవ భరవ, డైరెక్ట్ పెట్టండి, భరనవ భరవ. నెక్స్ట్ నజర నజజ బజర వచ్చేసి ఇది వచ్చేసి చంపకమాల, ఇది వచ్చేసి ఉత్పలమాల, ఇది వచ్చేసి మస్జస తతగా సబరణమయవ. ఈ రెండు మత్స్యబొమ్మ ఒకటి. నెక్స్ట్ పద్యంలో కానీ పద్య పాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే అది ఏ అలంకారము? పద్యంలో కానీ పద్య పాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే అది ఏ అలంకారం అంటే వృత్యానుప్రాస అలంకారం అవుతుందండి. పద్యంలో కానీ పద్య పాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు అనేవి పునరావృతమైతే అది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో, ఇది ఏ వాక్యము? ఇక్కడ ఏమున్నాయి? ఆశ్చర్యార్థక వాక్యాలు ఉన్నాయి. ఇది ఏ వాక్యం అవుతుందంటే ఆశ్చర్యార్థక వాక్యం అవుతుంది. ఔరా అనేది ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది దీనిని తెలియజేస్తుంది. ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది దీనిని తెలియజేస్తుంది. అవగాహనని తెలియజేస్తుంది. అవగాహన. నెక్స్ట్ వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడని పదం. వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడని పదము. వచనము, వాక్కు, వాచికం ఇవన్నీ కూడా వచ్ అనే సంస్కృత పదం నుంచి ఏర్పడ్డాయి. ఏర్పడని పదం వచ్చేసి శ్రవణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి. ఒక గద్యాంశాన్ని పిల్లలకు ఒక కథలాగా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ అదే కథను మళ్ళీ చెప్పించడం అనేది ఏ పద్ధతి అనేసి అడిగాడు. ప్రశ్నోత్తర, చర్చ, కథన, వివరణ పద్ధతి. ఒక గద్యాన్ని మనము ఒక స్టోరీ లాగా చెప్పి మళ్ళీ అదే పద్యాన్ని మనం తిరిగి చెప్పించుకోవడాన్ని కథన పద్ధతి అంటారు. కథన పద్ధతి. నెక్స్ట్ డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది, డైరెక్ట్ పెట్టండి, డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది మార్క్స్ ముల్లర్. నెక్స్ట్ దేశపటాలు అనేవి ఎలాంటి ఉపకరణాలు? శ్రవ్యాన, దృశ్య శ్రవ్యాన, అదృశ్యాన? పటాలు వచ్చేసి చూడడానికి మాత్రమే ఉపయోగించేవి. సో అవి దృశ్య ఉపకరణాలు అవుతాయి. నెక్స్ట్ విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి, శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ. విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలను చేపట్టి ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఏది అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఇవి తెలుగుకు సంబంధించిన బిట్స్ అండి. వీడియో మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియో ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.